నమస్తే. నేను మీ వెంకట్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్‌లో వారు జాయిన్ అవ్వబోతున్నట్టు మీడియాలో గూడా బహిరంగంగానే పెద్ద ఎత్తున వార్తలు రావడం జరుగుతా ఉంది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నారు. మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా కూడా ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం సాగుతూ ఉంది. జగిత్యాల మాత్రం పూర్తి స్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉంది. మన అందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు జీవన్ రెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది. ఒక పక్క అధికారంలోకి వచ్చినమని సంతోషపడాల్సినటువంటి పరిస్థితిలో జగిత్యాల మాత్రం జీవన్ రెడ్డి పరిస్థితి మాత్రం గడ్డు కాలానికి మాత్రం గురి కావడం జరిగింది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సంవత్సరాల నుంచి కూడా సీనియర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి చాలా కీలకమైన నాయకులు. అలాంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగిత్యాల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇక్కడ వారికి తీవ్రమైనటువంటి నష్టము, తీవ్రమైనటువంటి అవమానాలు, అనేక అవమానాలు వారికి ఎదురైనాయి. ఒక పక్క మరి తిరిగి ఎంపీ అవకాశం ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ దాంట్లో ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారు తీవ్రమైనటువంటి మనోవేదనకు కూడా గురి కావడం జరిగింది. ఇది వాస్తవమైన విషయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీవన్ రెడ్డి అనేక సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన బాధను వెళ్ళగక్కినప్పటికి కూడా అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు కూడా అసలు ఎవరు కూడా జీవన్ రెడ్డి మాటను వినే పరిస్థితి లేకుండా అసలు వారి బాధ ఏందని కూడా కనీసం పలకరించే పాపన కూడా పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల్లో అందరికి తెలిసిన విషయమే, చాలా తీవ్ర స్థాయికి విభేదాలు అనేవి బయటపడ్డాయి. ముఖ్యంగా కౌన్సిలర్ టికెట్ల విషయంలో కూడా డాక్టర్ సంజయ్ కుమార్దే పైచేయి కావడము, అక్కడ జగిత్యాల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో కూడా, ఎంపిక విషయంలో కూడా డాక్టర్ సంజయ్ కుమార్కే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారు సూచించినటువంటి అభ్యర్థికే మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని ఎంపిక చేయడంతో దీంతో ఇక కాంగ్రెస్ పార్టీలో నాకు స్థానం లేదు, కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీలో నాకు ఇక కాంగ్రెస్ పార్టీ తోటి తెగదిప్పులు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి జీవన్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి జీవన్ రెడ్డి, ముఖ్యంగా జీవన్ రెడ్డి అనుచరులతోటి పదే పదే చర్చలు జరుపుతా ఉన్నారు. కేటీఆర్ తోటి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి ఇప్పటికే సమావేశం అయినట్టు, రహస్య సమావేశం అయినట్టు, కేటీఆర్ తో టచ్ లోకి వెళ్ళినట్టు కూడా పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఈ ఉగాది తర్వాత, అంటే ఉగాది తర్వాత 19వ తేదీ నాడు ఉగాది పండగ ఉంది. ఉగాది పండగ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బహిరంగంగా రాజీనామా చేసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తనలో ఉన్నటువంటి బాధను, తనకు జరిగినటువంటి అవమానాలను అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి లీడర్షిప్ నాయకత్వాలపై పూర్తి స్థాయిలో విమర్శలు చేసి జరుగుతున్నటువంటి లోటుపాట్లను, అసలు ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి అసలు ప్రధాన కారణం ఏంటి, వారికి జరిగినటువంటి అవమానాలు ఏంటి, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, వారికి జరిగినటువంటి అన్యాయం ఏంటని పూర్తి స్థాయిలో వెళ్ళగక్కి ప్రజలకు వివరించి, జగిత్యాల ప్రజలకు వివరించి వారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అంటే వారికి సముచిత స్థానం ఇస్తామని కేటీఆర్ ఇప్పటికే హామీ ఇవ్వడము, బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా కేసీఆర్ కూడా సానుకూలంగా జీవన్ రెడ్డిపై వ్యక్తిగతంగా కూడా సానుకూలంగా ఉండడము, ఇక్కడ ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం కొంత నూతన ఉత్తేజాన్ని మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి ప్రభావం అనేది ఓన్లీ కేవలం జగిత్యాలకే పరిమితం కాదు. జీవన్ రెడ్డి కనుక నిజంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతే, నిజంగా చేరితే మాత్రం ఖచ్చితంగా అది జగిత్యాల నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్నటువంటి చొప్పదండి నియోజకవర్గము,
కొరుట్ల నియోజకవర్గము, ధర్మపురి నియోజకవర్గాలపై పెద్ద ఎత్తున ప్రభావం మాత్రం చూపే అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి మొదటి నుంచి కూడా కొడిమ్యాల, మల్యాల మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకత్వ కార్యకర్తలు, నాయకులు, అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున ఉన్నదిది. ఇది అందరికి తెలిసిన విషయమే. వీరి అనుచరులు కూడా కొరుట్ల నియోజకవర్గంలో గాని, ధర్మపురి నియోజకవర్గంలో గాని, చొప్పదండి నియోజకవర్గంలో గాని పెద్ద ఎత్తున అనుచర వర్గం మాత్రం ఉంది. మరి వారు జీవన్ రెడ్డి వెంట నడుస్తారా? మరి జీవన్ రెడ్డి వెంట ఎవరెవరు వెళ్ళబోతా ఉన్నారు? నిజంగా సీనియర్ పార్టీ నాయకులంతా కూడా మరి జీవన్ రెడ్డి అడుగులో అడిగేసి నడిచే అవకాశం ఉందా? నిజంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జీవన్ రెడ్డి వెంట నడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందా అనేది మాత్రం చర్చ అయితే జరుగుతా ఉంది. మరి జీవన్ రెడ్డి వెంట ఎవరెవరు వెళ్ళబోతా ఉన్నారు? ఎవరెవరు జీవన్ రెడ్డి వెంట ఈ వార్త మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి వారికి నిజంగా ప్రజల్లో కూడా కొంత మంచి ఆదరణ ఉంది. నిజంగా వారికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. వాస్తవంగా అధికార పార్టీలో ఉన్నటువంటి మొట్టమొదటి యొక్క రాజీనామా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పూర్తయి కావస్తున్న సందర్భంలో ఇది పెద్ద ఎత్తున ఒక దుమారంగా మాత్రం రేపుతా ఉంది ఇది. వాస్తవంగా ఇది మరి ఎంతవరకు మరి ఈ వ్యతిరేకత అనేది, ఈ ప్రభావం, జీవన్ రెడ్డి ప్రభావం అనేది నిజంగా ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ పై ఎంత ప్రభావం పడుతుంది, నిజంగా ఎంత నష్టం జరుగుతుందని మాత్రం రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంది నిజంగా పూర్తి స్థాయిలో. ఎందుకంటే నిజంగా జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకులు, వారు నిజంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి మాత్రం వెళ్తే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత లాభం జరిగే మాత్రం అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చొప్పదండి నియోజకవర్గం కావచ్చు, జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, ధర్మపురి, కొరుట్ల నియోజకవర్గాల్లో కొంత వారికి పక్క నియోజకవర్గంలో మాత్రం కొంత లాభం జరిగే అవకాశం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత ఉండే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం ఇది. ఎందుకంటే దీన్ని ఇక్కడ జీవన్ రెడ్డి ప్రభావం నష్టం జరుగుతున్నటువంటి ఈ వేళలో ముఖ్యంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కొంత జీవన్ రెడ్డితోని వెంట నడిచే వారిని కూడా కొంత కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మీరు పార్టీని వదిలి వెళ్ళకండి, అధికార పార్టీ ఇంకా 3 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీకు అన్ని విధాలుగా కార్యకర్తలకు, నాయకులకు పూర్తి స్థాయిలో అన్ని విధాల అవకాశాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు ఇస్తుంది, మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు జీవన్ రెడ్డి వెంట వెళ్ళొద్దని కూడా కొంత కట్టడి చేసే ప్రయత్నం కూడా ప్రారంభం అయింది మాత్రం కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజంగా ఇది తీవ్రమైనటువంటి నష్టం కాంగ్రెస్ పార్టీకి జరగబోతా ఉంది అని మనం చెప్పవచ్చు. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించకపోయినా కూడా జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనేది కాంగ్రెస్ పార్టీకి మాత్రం కోలుకోలేని దెబ్బగా మనం చెప్పవచ్చు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిజంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రశ్నించే గొంతుకగా ఒక 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఫైట్ చేయడం జరిగింది. జీవన్ రెడ్డి శాసన మండలి సభ్యుడిగా ఉంటూ కూడా శాసన మండలిలో ఒకే ఒక్కడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మాత్రం జరిగింది. ఇది వాస్తవమైన విషయం. మరి ఇప్పుడు అంత పెద్ద నాయకులు, అంత సీనియర్ నాయకులకే కాంగ్రెస్ పార్టీలో స్థానం లేకపోతే మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంటి, అసలు మామూలు నాయకుల పరిస్థితి ఏంటి అనేది మాత్రం చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇది వాస్తవంగా మరి ఇది ఎంత దూరం మరి ఇది వ్యతిరేకత అవుతుంది, మరి ఎంత నష్టం జరుగుతుందని మాత్రం రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి వెంట నిజంగా జీవన్ రెడ్డి ప్రభావం అని జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కోలుకోలేని దెబ్బగా మనం చెప్పవచ్చు. ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో తప్పకుండా పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక పక్క నిజామాబాద్ పార్లమెంటు పరిధి, కరీంనగర్ పార్లమెంటరీ పరిధి, కొంత పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో మాత్రం ఈ 3 పార్లమెంటరీలో జీవన్ రెడ్డి ప్రభావం మాత్రం ఉంటుంది. తప్పకుండా ఈ 3 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరగబోతా ఉందని మనం చెప్పవచ్చు. ఇది వాస్తవమైన విషయం. ఇది జీవన్ రెడ్డి నిజంగా ఉగాది తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 25వ తేదీ డేట్ కూడా ఒక ఫిక్స్ అయింది. ఈ నెలనే 25వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందని కూడా డేట్ కూడా ఫిక్స్ చేసుకొని కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకొని కూడా వారు నిర్ణయానికి వచ్చినట్టు కూడా ఇక కాంగ్రెస్ లో స్థానం లేదు, కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా అవమానాలను ఎదుర్కోవడమే జరుగుతుంది తప్ప స్వేచ్ఛ, స్వాతంత్రం అక్కడ కోల్పోయాము అనేది కూడా వారు బాధలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక బాధతోటి బరువెక్కినటువంటి గుండె నిబ్బరపోయినటువంటి వ్యక్తిగా చాలా రోజుల నుంచి కుమిలిపోతూ వ్యక్తిగతంగా మనోధైర్యాన్ని కోల్పోయి ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నటువంటి జీవన్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి
బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతా ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరుగుతా ఉంది. ఇది వాస్తవమైన విషయం. మరి జీవన్ రెడ్డి వెంట ఎవరెవరు వెళ్తారు? ఎంతమంది వెళ్తారు? ఏ మండలం నుంచి వెళ్తారు? ఏ నియోజకవర్గం నుంచి వెళ్తారు? ఏ గ్రామం నుంచి ఎంతమంది వెళ్తారని కూడా మాత్రం ఇప్పటికే చర్చలు జరుగుతా ఉన్నాయి. జీవన్ రెడ్డి వెంట పెద్ద ఎత్తున వారి అనుచర వర్గం అంతా కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ప్రతి ఒక్కరు కూడా కొంచెం వెళ్ళే మెజార్టీ ఆ నాయకులు, కార్యకర్తలు కూడా వెళ్ళే అవకాశం ఉందని మాత్రం కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డిని నమ్ముకొని చాలా మంది నాయకులు, కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా పనిచేయడం జరిగింది. ఇది వాస్తవమైన విషయం. జీవన్ రెడ్డి నమ్ముకొని ఉన్నటువంటి వారంతా కూడా ఈరోజు అన్ని మండలాల నుంచి కూడా, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డికి అండగా ఉండి, జీవన్ రెడ్డి బాటలోనే, జీవన్ రెడ్డి అడుగులోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి వెళ్ళే అవకాశం మాత్రం ఉంది.